కేరళంలో ఫైట్ టఫ్ గా మారుతోందా? ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా మారిందా? ప్రధాని మోదీ విపక్ష నేత రాహుల్ సుడిగాలి టూర్ తర్వాత ఈక్వేషన్స్ మారుతాయా? కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ విపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు సర్వే సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సంస్థ చేసిన సర్వేలో అటు వామపక్ష ఇటు కాంగ్రెస్ కూటముల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుందని వెల్లడైంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, డ్రగ్స్, అవినీతి, కాంగ్రెస్ లో కుమ్ములాటలు, క్రిస్టియన్ ముస్లిం ఓటింగ్, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత, శబరిమల బంగారం చోరీ, మతతత్వం ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. సీఎం అభ్యర్థిగా పినరై విజయన్ వైపే అత్యధికంగా 30% మంది మొగ్గు చూపారు. పీసీసీ చీఫ్ వీడీ సతీశన్ కు 29% మంది మద్దతు తెలిపారు. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కు 12% ఓటర్ల మద్దతు లభించింది. ఈసారి ఎవరికి ఓటేస్తారని ప్రశ్నిస్తే 39% ఎల్డీఎఫ్ కు, 37% యూడీఎఫ్ కు, 16% బీజేపీకి మద్దతుగా నిలిచారు. మొత్తం 140 సీట్లలో ఎల్డీఎఫ్ కూటమికి 69 నుంచి 73 సీట్లు, యూడీఎఫ్ కు 67 నుంచి 72 సీట్లు, బీజేపీకి 3 నుంచి 4 సీట్లు, ఇతరులకు 1 లేదా 2 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. అంటే ఎవరు గెలిచినా గ్యాప్ చాలా తక్కువగానే ఉండబోతోంది. కేరళ లెఫ్టినెంట్కి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే సక్సెస్ఫుల్గా అనేకమైనటువంటి వైరస్ ఇన్ఫెక్షన్, నిఫా ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా కరోనా వచ్చినా ఇటువంటి ఎదుర్కొంది సక్సెస్ఫుల్గా. తర్వాత పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషను స్ట్రాంగ్గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అది ప్రతిష్టలు పొందినాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కంప్లీట్గా దరిదాపు 100% భూ సంస్కరణలు అమలు జరిపినటువంటి రాష్ట్రం కేరళ. ఈ మధ్య ఇంకొక అచీవ్మెంట్ అంటే నీతి ఆయోగ్ సపోర్ట్ తోటే అతి పేదరికం లేని రాష్ట్రం కేరళగా డిక్లేర్ చేశారు. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి కొంతమేరకు లెఫ్ట్ ఫ్రంట్కు ఇవన్నీ ఉపయోగపడతాయి. కేరళం ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 10 ఏళ్లుగా కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా ఈసారి ఎలాగైనా మలయాళీల మనసు గెలవాలని హస్తం పార్టీ పట్టుదలతో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు మలయాళ గడ్డ మీద పాగా వేయడం కోసం 5 గ్యారెంటీలను సిద్ధం చేసింది. తాము గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కేరళంలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలకు నెలకు 1000 చొప్పున సాయం అందిస్తామని హామీనిచ్చింది. కేరళంలో ప్రస్తుతం నెలకు 2000 చొప్పున పెన్షన్లు ఇస్తుండగా దాన్ని 3000కు పెంచుతామని తెలిపింది. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తామని కేరళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యువత వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేరళం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వృద్ధుల సంక్షేమాన్ని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకమైన మంత్రిని నియమిస్తామని తెలిపింది. వామపక్షాలతో బీజేపీ అంటకాగుతోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇతర చోట్ల మతం, దేవుని గురించి మాట్లాడే మోదీ కేరళలోని శబరిమలలో బంగారం చోరీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. బంగారు తాపడాలు మాయమవడం వెనుక కమ్యూనిస్టుల హస్తం ఉన్నందువల్లే ఈ విషయంలో భాజపా మౌనంగా ఉందని రాహుల్ విమర్శించారు. అటు బెంగాల్లో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బీజేపీని టార్గెట్ చేసుకుంటూ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్లు తిననీయరంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీ నేతలు చేపలు పట్టుకొని ప్రచారం చేశారు. మొత్తం ప్రచారాన్ని ఢిల్లీ వర్సెస్ బెంగాల్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు మమతా బెనర్జీ. మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లకు తాము వ్యతిరేకం కాదని బీజేపీ ప్రచారం చేస్తోంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సహా టీఎంసీ నేతలంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా సమన్వయం లోపం లేదు. బీజేపీకి బలమైన స్థానిక నేతలు లేకపోవడం లోపంగా ఉంది.